లోక్సభ ఎన్నికల వేళ మార్చి 3న కేంద్ర మంత్రిమండలి భేటీ. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మార్చి 2వ వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ భేటీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే కేంద్ర మంత్రిమండలి భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను పర్యవేక్షిస్తోంది. మరోవైపు 2014 లోక్సభ ఎన్నికలను 9 విడతల్లో నిర్వహించారు. మార్చి 5న ఎన్నికల ప్రక్రియ మొదలై మే 16న ఫలితాలు వెలువడ్డాయి. 2019లో మాత్రం 7 విడతల్లో నిర్వహించారు. మార్చి 10న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా మే 23న ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు ఈ ఏడాదిలో మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇది వ్యూవర్స్.